ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యదానము అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 34వ వచనమును ధ్యానం చేసుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అపొస్తలులైన పౌలు, సీలయు చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు ఆ బంధకములలో వారు దేవుని స్తుతిస్తూ, ప్రార్థించుచు, కీర్తనలు పాడుచు ఉండిన సమయంలో అక్కడ వారు చేయు స్తుతిని, వారు చేయు ప్రార్థనను చెరసాలలో ఉన్న అనేకులు, ఖైదీలుగా ఉన్నవారు కూడా విని ఉన్నారని మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. అయితే వాళ్ళు మధ్యరాత్రి వేళ పాడుచూ ఉండగా, దేవునికి ప్రార్థిస్తూ ఉండగా, అనేక మంది వారితో కూడా ఖైదీలు వింటూ ఉండగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. అందరివి, విలుచున్నవారివి, పాడుచున్నవారివి, ప్రార్థిస్తున్నవారు బంధకము. దేవుని స్థుతిలో ప్రార్థన, ఆయన గూర్చిన కీర్తన, ఆయన గూర్చిన స్థుతి, ఇవన్నీ బంధకములు తెంగునట్లుగా, ద్వారములు తెరుచుకున్నట్లుగా, మనం విడుదల పొందినట్లుగా, యథార్థముగా, ప్రాముఖ్యముగా బంధకములో ఉన్నప్పుడు మరి ఎక్కువ స్థుతి ఆయనకు అర్పించినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన మరి సమీపముగా ఉండి మన ప్రార్థనలు. అందుకే ఇదే సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో అక్కడ పేతురు, యోహానులు, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే వారిని ప్రధాన యాజకుడు, అన్నయ్య, కయప వీళ్ళందరూ ఏ బలం చేత, ఏ నామం బట్టి మీరు స్వస్థపరిచారని అడిగినప్పుడు, మరి ఎవరి వల్ల రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలనని, కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును మనకు రక్షణ కలగదని 12వ వచనంలో చెప్పి అప్పుడు వారి ధైర్యమును చూచినప్పుడు వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడేది. అప్పుడు 13-14 వచనంలో వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని వారికి బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు, పేతురు, యోహాను వారిని చూసి, దేవుని మాట వినుకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే ఆలోచించి చెప్పుడి అని చెప్పి 24వ వచనం వారు విని ఏకమనసుతో దేవుని తట్టు బిగ్గరగా మొరపెట్టారు. ఏమని? వారు విడుదల నొందిన తర్వాత స్వజనుల వద్దకు వచ్చి ప్రధాన యాజకులు, పెద్దలు వారికి చేసిన, వారితో తమతో చెప్పిన కార్యములను బట్టి మీరు ఈ నామమును బోధించకూడదు, ఈ నామమున ప్రకటించకూడదు అని చెప్పి మాటలను చెప్పి వారు ప్రార్థన చేసినప్పుడు వారు విని ఏకమనసుతో దేవునికి బిగ్గరగా ప్రార్థన చేసి అప్పుడు 27వ వచనంలో ఏవి జరగవలనని నీ హస్తము, నీ సంకల్పం ముందుగా నిర్ణయించిన వాటన్నిటి చేయుటకై నీవు నీ పరిశుద్ధులైన సేవకుడు యేసునామం ద్వారా సూచక్రియలు, మహత్కారములు చేశావు ప్రభువా. కాబట్టి నీ దాసులు నీ వాక్యమును బోధించి అనుగ్రహించమని ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యము ధైర్యంగా బోధించి విశ్వసించిన వారందరూ ఏక హృదయము, ఏకాత్మ గలవారై ఉన్నారు. ఇదిగాక అపొస్తలుల సాక్ష్యం. అటువంటి పరిశుద్ధాత్మ బలము పొందినప్పుడు అక్కడ కూడా భూమి అదిరింది. ఇక్కడ చెరసాలలో కూడా
పౌలు శీల స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా అక్కడ అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదే పరిశుద్ధాత్మ దేవుని కార్యము. ఆ ప్రార్థన బంధకములు మరి ఎక్కువగా దేవుని స్తుతించినప్పుడు, మరి బంధకములు మరి ఎక్కువగా దేవుని కీర్తించినప్పుడు, బంధకములో ఉన్నప్పుడు దేవుణ్ణి మరెక్కువగా ఆరాధించుటకు ప్రార్థించుటకు ఆ బంధకములు వస్తాయని, ఆయనను ఆ బంధకంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటన ఆగలేదు. ఆ బంధకంలో ఉన్నప్పుడు అనేకులు యేసుక్రీస్తు ప్రభు నామం ముందు విశ్వాసం ఉన్నట్లుగా బంధకములు పౌలు శీలకు ఉపయోగపడినప్పుడు అవి పరిశుద్ధాత్మ కార్యమని అక్కడ మనం గ్రహించి తలుపులన్నీ తెరవబడ్డాయి, ద్వారములు మార్గములు సరళమై, చెరసార పునాదులు ఎదురై, వారి బంధకములన్నీ విడిపోయాయి, తెగిపోయాయి అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి నీ బంధకము నా బంధకము అది ఏ లోక సంబంధమైన బంధకము, అలాగే ఆత్మ సంబంధమైన బంధకములు మన మనోనేత్రములు మూయబడి అనేకమైన బంధకముల్లో ఉండి మనం గ్రహించక అంత సమాధానంగానే ఉంది, అంత నెమ్మదిగానే ఉంది అనుకుంటాం. కానీ మనం ఏదో ఒక బంధకముల్లో బంధింపబడి ఉంటాం. అత్యాశక్తితో ప్రార్థన చేయాలని అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం, పేతురు చెరసాలలో ఉండబడేను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్న 12వ అధ్యాయము అపొస్తలుల కార్యం 5వ వచనంలో అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారని, పేతురును విడిపించాలని. అప్పుడు ప్రభుదూత దర్శనమందు వాడిని దర్శించి పేతురును త్వరగా లెమ్మని చెప్పి ఆ తలుపులన్నీ తెరుచుకొని అతన్ని బయటికి తీసుకుని వచ్చి అత్యాశక్తితో ప్రార్థన. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారు పట్టుదలతో ప్రార్థన చేయటం అత్యాశక్తితో గురించి ప్రార్థన. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. పూర్ణమైన పట్టుదల, ఏకాత్మ ఏక హృదయం గలవారు వారు ప్రార్థన చేసిన అప్పుడు ఆ బంధకములు వారి బంధకములు ఆ బంధకములు ఆ చెరసాల ఆ చెర వారికి అనేకులు రక్షింపబడటానికి గల దేవుడు మార్గం సరళం చేసి వారు ఎన్నడూ ఎప్పుడు ఎవరు వినని స్తుతిని చేస్తూ అనేకుల గురించి ప్రార్థన చేస్తూ ఉండగా చెరసాలలో వారితో ఉన్న ఖైదీలు వినటం మాత్రమే కాక అందరి బంధకములు తెగిపోవటం మాత్రమే కాక చెరసాల నాయకుడి కుటుంబము కూడా ఆ బంధకముల వలన, వారి స్తుతి వలన, వారి ప్రార్థన వలన, పరిశుద్ధాత్మ కార్యము వలన, దేవుని కార్యము వలన అక్కడ 30వ వచనంలో అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటున్నాను. మరి ఏ నామం వలన రక్షణ కలుగుదు? ఈ నామం వల్లనే రక్షణ కలుగుతుంది. మేము ఏ నామమును బట్టి స్తుతిస్తున్నాము, ఏ నామమును బట్టి ఆరాధిస్తున్నాము, ఏ నామమును బట్టి కీర్తిస్తూ ఉన్నాము, ఏ నామమును బట్టి బంధకంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆ నామమే మాకు రక్షణ, ఆ రక్షణలో విడుదల ఉందని ప్రత్యక్షముగా వారి బంధకములు అనేకులకు విడుదలను విమోచనను అనుగ్రహించడానికి ఆశీర్వాదకరంగా ఆ బంధకములు వస్తాయి. మన జీవితంలో కూడా మనం యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచిన మనకు కూడా బంధకములు, కష్టములు, వేదనలు, కట్లు వచ్చినప్పుడు మరి ఎక్కువగా ప్రార్థించి అనేకులకు సాక్షాత్తంగా అనేకులు దాన్ని చూచి మనం విడుదల పొందుట చూచి మన దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకుని వారుగా ఉన్నట్లు కూడా మనకు కొన్నిసార్లు బంధకం. అక్కడ చెరసాల నాయకుడు చెరలో పెట్టివాడు చెర విముక్తి కావచ్చు, పాప బంధకంలో విడిపింపబడ్డాడు. కాబట్టి రక్షణ పొందును నేను చేయాలన్నప్పుడు అప్పుడు పౌలు ఏమంటాడు? వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. ఆ రక్షణ ఆత్మరక్షణ, విడుదల, దేహం యొక్క విమోచన, మహిమా స్వాతంత్రం దాన్ని పొందుకొని దేవుని స్తుతించేవాడుగా, దేవుని మహింపరచేవాడు. అప్పుడు వారికి దేవుని వాక్యమును బోధించి పౌలు స్తుతించాడు, కీర్తనలు పాడారు, ప్రార్థన చేశారు. దేవుని వాక్యమును కూడా చెరసాల నాయకుడు బోధించటకు. అందుకే పౌలు గారు అంటారు, మా బంధకముల్లో దేవుని వాక్యము బంధింపబడలేదు. ఈ బంధకములు మరి ఎక్కువగా దేవుని వాక్యము విస్తరించడానికి, ప్రభువునందు విశేషముగా దేవుని వాక్యమును బోధించుటకు, అనేక ఆత్మలను రక్షించుటకు దేవుడి బంధకములు మాకు పెట్టాడేమో అనేది పౌలు గారు. ఈ బంధకముల్లో దేవుని వాక్యము బంధింపబడలేదు.
ఈ బంధకముల్లో దేవుని వాక్యం మరెక్కువగా ప్రకటింపబడిందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆ బంధకములలో ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి కొన్నిసార్లు మనకు బంధకములు వచ్చినప్పుడు దేవుని మరి ఎక్కువగా మహింపరచడానికి, అనేకులకు రక్షణార్థంగా ఈ బంధకములు శోధనలు వస్తాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ బంధకములు మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసంలోనికి అనేకులను నడిపించడానికి, మరి విశేషంగా ధైర్యం మరి ఎక్కువగా తెచ్చుకోవటానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:12 సహోదరులు, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకుని, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమని సేన వారందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టం. మరియు సహోదరులైన వారు ఎక్కువ మంది నా బంధకాల మూలంగా ప్రభువునందు స్థిరపరచబడి విశ్వాసం గలవారే నిశ్చయంగా దేవుని వాక్యమును బోధించుకు మరి విశేషముగా వారు ధైర్యం తెచ్చుకునిరి అని. కాబట్టి ఆ బంధకములలో సువార్త ప్రకటింపబడింది, కుటుంబం రక్షింపబడింది, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే పరిశుద్ధాత్మ యందల ఆనందం పొందుకొని రక్షణ పొందుకొని ఇంటి వారంతో ఆనందించినట్లు మనము కూడా అలాగూ ఆనందించినట్లుగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ యందల ఆనందం పొందుకొని విమోచింపబడి విడుదల పొంది రక్షింపబడి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఈ బంధకములు మనకు కొన్నిసార్లు ఆయనకు సమీపముగా వచ్చుటకు, ఆయనకు మరి ఎక్కువ దగ్గరగా వచ్చుటకు, ఆయన నిజముగా మొరపెట్టుటకు, ఆయన నిజంగా స్తుతించుటకు, ఆయన నిజంగా ఆరాధించుటకు, ఆయన నిజంగా స్తోత్రం చెల్లించుటకు, ఆయన నిజముగా నమ్ముకొనుటకు పరిపూర్ణమైన విశ్వాసంతో నిరీక్షణ గలవారమై ఆత్మయందు తీవ్రత కలిగి ఆసక్తి విషయంలో మాంద్యం కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ప్రభువుని సేవించడానికి కొన్నిసార్లు బంధకములు వస్తాయి. ఆ బంధకములని విడుదల పొందినప్పుడు అనేకులు సాక్షార్థముగా అనేకులు నీ దేవుని నమ్ముకున్నట్లుగా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఈ బంధకములు వచ్చినప్పుడు నీవు నా కట్టలను తెప్పి ఉన్నావు, నీవు చేసిన ఉపకారం నేనేం చెల్లించు, రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేయాలని 116వ కీర్తనలో రాయబడిన ప్రకారం మనం కూడా ఈ శోధనల నుండి, బాధల నుండి, వేదన నుండి, బంధకం నుండి తొలగిపోయినట్లు మనకు దేవుడు అనుగ్రహించిన ఆయుధము ప్రార్థన చేసుకుని ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, పౌలు శీల బంధకముల ద్వారా మీరు మాతో మాట్లాడారు, బంధకముల ద్వారా మీ స్తుతి ఇచ్చారు, మరి ఎక్కువగా ప్రార్థించినట్లుగా వారిని ప్రేరేపించి వాక్యమును బోధించినట్లుగా చెరసాల నాయకుడి కుటుంబము రక్షింపబడినట్లుగా అనేకులు విని మీ నా ముందు విశ్వాసం ఉంచినట్లుగా ఆ బంధకములలో ఉంచబడినప్పుడు వారు చేసిన స్థుతిని బట్టి, ప్రార్థనను బట్టి, కలిగిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు, ఆనందమును బట్టి స్తోత్రాలు, చెరసాల నాయకుడు పొందిన రక్షణ ఆనందమును బట్టి స్తోత్రాలు. అలాగే ఈ విడుదల వీక్షిస్తున్న వారి కుటుంబములు కూడా దర్శించి రక్షణ ఆనందం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ప్రతి ఒక్కరి బంధకముల విడుదల కొరకు ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ ప్రతి బంధకముల నుండి మీకు విడిపించి మిమ్మల్ని మరి ఎక్కువగా స్తుతించినట్లు, ఆయన ఎక్కువగా స్తోత్రం చేయనట్లు, ఆయనను ఘనపరచినట్లు, ఆయనకు ప్రార్థించినట్లు దేవుని ఆత్మ సహాయము మీకు అనుగ్రహించి దేవుడు మీకు ఆత్మీయ విడుదల, రక్షణ భాగ్యము దయచేసి మిమ్మలను మీ కుటుంబములను ఆనందింపచేసి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.